గాడ్ ఈజ్ మైటీ ఇన్ ఎవ్రీథింగ్. ఆయన కొన్ని విషయాల్లోనే బలవంతుడు, కొన్ని విషయాల్లో పాపం బలహీనుడు అని అనడానికి లేదు. దేవునికి ఉన్న ప్రాథమికమైన లక్షణాల్లో అత్యంత ప్రధానమైన లక్షణం గాడ్ ఈజ్ ఆమ్నిపోటెంట్ గాడ్. ఆయన సర్వశక్తి గల దేవుడు, ఆయన అధిక బలాన్ని కలిగిన దేవుడు. హల్లెలూయా. బలము తనదని దేవుడు సెలవిస్తే అది ఎన్నిసార్లు వినబడిందట? ఆయన ఒకసారి మాట్లాడితే 2 సార్లు వినపడుతున్నట్టు మనకి. అంటే ఆ మాటలో ఉన్న శక్తిని మీరు ఆలోచించే, ఏమీ లేనప్పుడు, సమస్తము శూన్యముగా ఉన్నప్పుడు శూన్యములో నుండి సమస్తాన్ని కలుగు చేసిన దేవుడు ఆయన. ఒకసారి ఈ యూనివర్స్ని కనుక మనం చూస్తే, విశ్వాన్ని కనుక మనం చూస్తే, ఆ విశ్వంలో ఎన్నో నక్షత్రాలు, ఎన్నో గ్యాలక్సీలు, క్లస్టర్లు, సూపర్ క్లస్టర్స్, ఇవన్నీ చూస్తూ ఉంటే వాటిని కలుగు చేసిన దేవుడు తన మాట ద్వారా కలుగు చేశాడు. దట్స్ వాట్ ద బైబిల్ సేస్. ప్రపంచములో ఆయన మాట ద్వారా నిర్మాణం చేయబడ్డాయి. దట్స్ ద పవర్ ఆఫ్ గాడ్. అది దేవుని శక్తి, ఆయన దేవుని బలం. అయితే ఇప్పుడు ఎవరైతే క్రీస్తు ప్రభువుని తమ హృదయాల్లో చేర్చుకున్నారో, ఆయన అంగీకరించారో, ఆ బలాన్ని వారి జీవితంలో దేవుడు ఎవిడెంట్గా ఉంచాలని లేదా ప్రత్యక్షపరచాలని దేవుడు ఆశిస్తున్నాడు.